ఏ ఏ దేవాలయానికి ఎన్నెన్ని ప్రదక్షిణలు చేయాలి. శివాలయమునకు శివుడికి పంచాక్షర మంత్రం ప్రమాణం కాబట్టి 5 ప్రదక్షిణలు చేయాలా. 5 ప్రదక్షిణల కంటే తక్కువ చేయకూడదు. వైష్ణవాలయాలు అనగా విష్ణు ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, కృష్ణాలయం లాంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అష్టాక్షరి మహామంత్రం ప్రమాణం కాన 8 ప్రదక్షిణల కంటే ఎక్కువ చేయాలి తప్ప తక్కువ చేయకూడదు. దత్తాత్రేయుడు ఉన్నాడు. దత్తాత్రేయుడు సర్వ జగత్తుకు మూల స్థానమైనటువంటి గురువు. ఆయనకు 9 ప్రదక్షిణల కంటే ఎక్కువ చేయలే కానీ తక్కువ చేయకూడదు. 11 ప్రదక్షిణలు చేయాలి, మ్యాక్సిమం 11. లేదు ముసలోళ్ళు కాళ్ళ నొప్పులు ఉన్నాయి, తిరగలేరు, ఓపిక లేదంటే 5 చేయాలి. 5 కంటే తక్కువ చేయకూడదు. అలాగే జగన్మాత ఉన్న అమ్మవారి అంశాలైనటువంటి ప్రతి దేవతామూర్తికి 9 ప్రదక్షిణలు చేయాలా. ఇంకా శక్తి ఉందంటే 18 చేయాల. నువ్వు ఏ విధంగా అయితే లయబద్ధముగా గర్భగుడి చుట్టూ తిరుగుతూ ఉంటావో ఈ ధరణీమహి చక్రంలో ఉన్నటువంటి అన్ని దేవతా శక్తుల యొక్క కళలు నీలో ప్రవేశిస్తాయి.